థ్యాంక్ యూ నన్ను ముందే పిలిచినందుకు. నమస్కారం అందరికీ. నాకు ప్రివ్యూ అప్పుడు రాలేదు, సో మాట్లాడే అవకాశం రాలేదు. సో అలా అని ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకొని మాట్లాడడానికి. అందరూ చెప్పినట్టు ఇట్స్ వీఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ వెబ్ సిరీస్. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్స్ అండి. ఆయన ఆలోచన విధానము, అది డైరెక్షన్, అది చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, ఆ సీన్లో ఏం కావాలి, ఏది క్లోజప్స్ కావాలి, ఏది వైట్ కావాలి, ఎంత క్లారిటీగా తెలుసు అంటే కృష్ణ సార్కి. ఇట్స్ లైక్ ఆయన ఒక వర్డ్ వాడారు సెట్లో, నాకు బాగా గుర్తుండిపోయింది అది మైండ్లో, జాగ్రఫీ ఆఫ్ ద సీన్ అని. ఆయన ఫేవరెట్ వర్డ్. ఆయన ఏదని చెప్తే ఒక్కసారి జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకుందాం అంటారు. జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకోగానే ఆయనకి తెలిసిపోతుంది అనమాట, ఎడిట్లో ఎలా వస్తుంది, కట్ ఎలా వస్తుంది, ఇమోషన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో ఇంతే కావాలి నాకు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇది ఇంతవరకే కావాలని చాలా క్లారిటీగా చెప్తారు. సో అండ్ అది అది ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళి వెబ్ సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది దాని రిజల్ట్ అనేది ఆ సిరీస్లో కనిపించింది. అది ఎంత గ్రిప్పింగ్గా, ఎంత కాంపాక్ట్గా, ఎంత క్లారిటీగా ఉంది అంటే ఆ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో వండర్ఫుల్ సార్, ఇట్స్ అమేజింగ్ టు వాచ్ యూ వర్క్. అండ్ డిఓపి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మోస్ట్లీ ఏడుస్తూనే ఉన్నాను, నా ఏడుపులో కూడా నన్ను చూడబుల్గా చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మై డార్లింగ్ స్వాతి. సో తనతో ఉన్న కనెక్షన్ అండ్ ఇమోషన్ అది ఎస్టాబ్లిష్ అయినందుకేనేమో ఆ ఇమోషన్ అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా వచ్చింది. వండర్ఫుల్ స్వీట్ హార్ట్. ఇట్ వాజ్ సో లవ్లీ తనతో సెట్స్లో గడపడము. అండ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అప్కమింగ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ రాజీవ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అన్నీ కృష్ణ సార్ దీంట్లో ఒక్కసారిగా మనకి గుర్తు చేసేసారు. మర్చిపోయారా రాజీవ్ గారు ఏ కైండ్ ఆఫ్ యాక్టరో? చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ అని, స్టార్టింగ్ టు ఎండ్ ఒక్కసారి అన్ని రేంజ్ ఒక్కసారి చూపించేశారనమాట రాజీవ్ గారివి. సో రాజీవ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు యాక్టర్స్ లైక్ మీ కొంచెం గ్రీడీ అవుతారనమాట. అబ్బాయి ఎవరైనా నాకు ఇలాంటిది రాస్తే ఎంత బాగుండు అని. సో ఆ కైండ్ ఆఫ్ కుళ్ళు తెప్పించేశారు ఈ క్యారెక్టర్లో, ఆ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్. ఆబ్వియస్లీ ఆయన ఎబిలిటీ ఏంటి సార్? ఆబ్వియస్లీ మీ గురించే సార్, మాకు కూడా రాయండి సార్ మంచి మంచివి. వి విమెన్ ఆర్ ఆల్సో రెడీ టు డూ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఎస్టాబ్లిష్, రైట్ ఉదయ్ భాను? సో అండ్ కమింగ్ టు ఉదయ్ భాను, యాక్చువల్లీ నేను తనకి సెట్లో కూడా చెప్పాను, ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ సిన్స్ షీ వాజ్ ఆన్ స్క్రీన్ యాజ్ ఎన్ యాంకర్, అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టు బీ విత్ హర్ ఆన్ ద సెట్. అండ్ షీఈస్ ఎ బ్రిలియంట్ ఉమెన్, an individual and an actress also. Something ఆ స్క్రీన్ మీదకి తను రాగానే ఒక టైప్ ఆఫ్ చామ్ వచ్చేస్తుంది ఆ స్క్రీన్ మీద. సో షీఈస్ ఆల్వేస్ ఎవర్ చార్మింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఆన్ ద రీల్ అండ్ ఇన్ ద రియల్. ఇట్స్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీరు నాకు యాక్టర్ కిందనే తెలుసు ముందర, దీంతో మా ప్రొడ్యూసర్ కింద కూడా నాకు పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన సత్య గారు, జమ్ని సురేష్ గారు, మా అన్నయ్యలు, వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా బాగుండింది. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్, మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు సెట్లో చక్కని సపోర్ట్ అండ్ చక్కని ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. సో ఇట్ వాజ్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద జీ5కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. జయంత్ గారు, అనురాధ గారు అండ్ ద ఎంటైర్ జీ5 ఫ్యామిలీ, బికాజ్ నాకు వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చిన జీ5ఏ. వ్యవస్థ కానీ, పరువు కానీ, ప్లస్ ఇప్పుడు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు. సో జీ5 హిట్ సిరీస్ అన్నిట్లోనూ నాకు డిఫరెంట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఇచ్చి జీ5. సో జీ5 ఆల్వేస్ ఎంకరేజెస్ బ్రిలియంట్ స్క్రిప్ట్స్, అండ్ వాళ్ళ స్క్రిప్ట్స్ అన్నిట్లోనూ విమెన్ క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆ వర్సటాలిటీని ఎంకరేజ్ చేసి ఆ వర్సటైల్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ థింక్ ఐ ఫీల్ వెరీ ఇమోషనల్లీ అండ్ జెన్యూన్లీ కనెక్టెడ్ టు తెలుగు జీ5. సో థ్యాంక్ యూ జీ5 వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ద సిరీస్, మంచి మెసేజ్ ఓరియంటెడ్. సో ఇది గ్రిప్పింగ్ సిరీస్ బట్ ఆల్సో వెరీ థాట్ ప్రొవోకింగ్. సో ఆ సిరీస్లో చెప్పినట్టు కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్. సో
పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కమ్యూనికేటింగ్ వాట్ యు ఫీల్ ఈజ్ వాట్ విల్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో మేక్ పీపుల్ come out of their depressions and mental health issues. So మనందరం ప్రాపర్గా క్లారిటీగా క్లియర్గా పేరెంట్స్తో అయినా సరే ఎనీ రిలేషన్షిప్స్తో అయినా స్పౌజెస్తో అయినా సరే ఫ్రెండ్స్తో అయినా సరే క్లారిటీగా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఆ మెసేజ్ ఈ వెబ్ సిరీస్ చాలా క్లారిటీగా ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఎంకరేజింగ్ సచ్ వండర్ఫుల్ కంటెంట్.